గౌతమ్ బెనర్జీ రూమ్ చూసినప్పుడు తనకి కొన్ని అక్కడ అనుమానాస్పద వస్తువులతో పాటు కొన్ని మారణాయుధాలు కూడా కనిపించేసరికి గౌతమ్ బెనర్జీ గురించి ఎలాగైనా పోలీసులకు చెప్పాలి, అతను ఒక ప్రమాదకరమైన మనిషిలాగే ఉన్నాడు అనుకొని వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి గౌతమ్ వెళ్ళి మా బాబుని చూసుకోవడానికి వచ్చే నర్సు ఒక ఓనర్ తనకి షెల్టర్ ఇచ్చారు. ఆ ఓనర్ పేరు బెనర్జీ. అతన్ని నేను కలిసినప్పుడు అతని మాట, నడుచుకునే విధానం నాకెందుకో అనుమానం కలిగించాయి. వెంటనే అతను ఫాలో అవుతూ అతని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బెనర్జీ రూమ్లో తాను చూసినదంతా కూడా ఎస్ఐ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తర్వాత తాను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలను కూడా ఎస్ఐ గారికి చూపిస్తూ ఉంటాడు. ఇదిగోనండి ఇవే ప్రూఫ్స్, ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు నేను ఫోటోలు తీశాను అని ఎస్ఐ గారికి బెనర్జీ తాలూకా ప్రూఫ్స్ చూపిస్తుండేసరికి ఆ ఫోటోలో బెనర్జీ కూడా ఉంటాడు. వెంటనే పోలీస్ గారు ఆ ప్రూఫ్స్లో ఉన్న బెనర్జీని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇతనేనండి బెనర్జీ, ఇతనే చాలా ప్రమాదకరమైన మనిషి, ఇతనికి టెర్రరిస్టుతో కూడా సంబంధాలు ఉన్నాయని మాకు ఎంక్వైరీలో తెలిసింది, ఎలాగైనా ఇతన్ని మనం పట్టుకొని తీరాలి, అస్సలు మిస్ చేయొద్దు అని ఎస్ఐ గారు తనకు తెలిసినదంతా కూడా గౌతమ్తో చెప్తూ ఉంటాడు. మరోవైపు అహల్య గౌతమ్ గారు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. మీకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తి నాకెందుకు అనుమానంగా కనిపిస్తున్నారు, అతని విధి విధానాలు, ప్రవర్తన అంతా కూడా చాలా అనుమానం కలిగించేలా ఉన్నాయి, ఎందుకైనా మంచిది మీరు ఆ ఇంట్లో ఉన్నంత వరకు చాలా సేఫ్గా జాగ్రత్తగా ఉండండి అని గౌతమ్ గారు తనకు చెప్పిన మాటల్ని అహల్య గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. అసలు అన్నయ్యని ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఇప్పుడు ఈ సమయంలో అన్నయ్య లేడు, ఎలాగైనా వెళ్ళి అన్నయ్య రూమ్లో ఏముందో చూడాలి, గౌతమ్ గారు ఇంతలా నాకు జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడు, ఒకసారి అన్నయ్య రూమ్ను కూడా చెక్ చేద్దాం, రూమ్లో ఏముందనేది ఎట్లాగైనా తెలుసుకోవాలి, ఈ సమయంలో అన్నయ్య కూడా లేడు కదా అని బెనర్జీ రూమ్ దగ్గరికి వచ్చి అహల్య డోర్ తీసి లోపలికి వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అహల్య బెనర్జీ రూమ్ని చూస్తుందా, బెనర్జీనే మాస్క్ మ్యాన్లా వచ్చి తనని బెదిరిస్తున్నాడని అహల్య తెలుసుకుంటుందా, బెనర్జీ అసలు అహల్యకి షెల్టర్ ఎందుకు ఇచ్చాడని గౌతమ్ ఎలా తెలుసుకుంటాడు, బెనర్జీ నుంచి అహల్యని ఎలా కాపాడుతాడు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.